సరే ఏంటి సరే ఎలా ఉంది 2025 రియల్ ఎస్టేట్? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? డిఫరెంట్ వాదనలున్నాయి గదా! డౌన్‌ఫాల్ అంటున్నారు, క్రాష్ అంటున్నారు. లేదు నాకైతే కరెక్షన్ అనిపిస్తుంది. ఎనీవే మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే 2025 అనేది చాలా వరకి ఈ ఇన్వెస్టర్స్‌కి కానీ, రియల్ ఎస్టేట్‌లో పనిచేసే వాళ్ళకి చాలా వరకి ఏంటంటే, ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని మనం చెప్పుకోవచ్చు. హ్మ్. ఎప్పుడు ఏంటంటే, రియల్ ఎస్టేట్ అయినా గానీ, ఏదైనా గానీ ఏంటంటే, ఒకసారి గ్రోత్ అనేది బాగా అబ్నార్మల్‌గా గ్రోత్ ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో లాస్ట్ 5 ఇయర్స్‌లో అట్లా మనం చూసాము. లేదు లాస్ట్ 2 ఇయర్స్ కాకుండా ప్రీవియస్ 5 ఇయర్స్ అంటే లాస్ట్ 7 ఇయర్స్‌లో మనం చూసుకుంటే ఓవరాల్‌గా ఓకే. మంచిగా రిటర్న్స్ అయితే ఇచ్చాయి. రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో. హ్మ్. హ్మ్. మనం చూసాం ఈవెన్ కోవిడ్ టైమ్‌లో కూడా మిగతా మెట్రోపాలిటన్ సిటీసు 20-40% రిటర్న్స్ అనేది తగ్గినా గానీ, ఓకే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెద్దగా డంప్ అనేది జరగలేదు. హ్మ్. ఈవెన్ కొన్ని కొన్ని సెక్టర్స్‌లో అయితే పెరగటం గూడా జరిగింది. కొన్ని సెగ్మెంట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్‌లో ఓకే. హైదరాబాద్‌లో. ఓకే. ఇప్పుడు గూడా మనము హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మనం చూసుకున్నా గానీ, అదే ట్రెండ్ మనకు సాగింది. మనం చూసుకుంటే రీసెంట్‌గా ఈరోజు ఒక న్యూసొచ్చింది. ఓకే. రిగార్డింగ్ ద ఇన్వెంటరీ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ ఫర్దర్ కాస్మోపాలిటన్ హ్మ్. సిటీస్ హైదరాబాద్ ఇండియాలో. వాటిల్లో గూడా ఏంటంటే ఇన్వెంటరీ అనేది చాలా వరకు తగ్గటం జరిగింది హైదరాబాద్‌లో. అంటే బట్ వేరేది అదర్ సిటీస్‌లో ఇన్వెంటరీ పెరిగింది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌గా జరుగుతుంది.